నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ. ఈ నెల 25న నిర్వహించనున్న డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం. మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ మంత్రులు గొట్టిపాటి, డిబివి స్వాములతో కలిసి ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టి దోచుకోవడం తప్ప చేసిందేం లేదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేసి జనసేన పార్టీకి విరాళాలు అందజేస్తున్న అభిమానులు. ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పార్టీకి చెక్కుల అందజేత. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. నియామక ప్రక్రియ చివరి అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. నీతి నిజాయితీగా పనిచేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేతలు దివంగత ఎన్టీఆర్, ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు, రాయలసీమ ప్రాంతం పరిటాల రవి అని హోంమంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవి విగ్రహాలను ఆమె రాష్ట్ర మంత్రులు గుట్టిపాటి రవి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల చెంతకు రాజకీయాలను తీసుకెళ్లారని, రాజకీయాలకు అనేక వర్గాలు దూరంగా ఉన్న రోజుల్లో సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చి అగ్రనేతలుగా తీర్చిదిద్దారని చెప్పారు. కార్యక్రమానికి ఒక మంచి హృదయంతో మీ అందరూ కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఇక్కడికి సాదరంగా ఆహ్వానించి ముగ్గురు మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మర్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఇందాకటి నుంచి నోరు ఎండిపోతున్నా కూడా అవుస్తూ కేకలేస్తున్న మా యువత సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకే వేదిక మీద ముగ్గురు మహానుభావులను చూస్తున్నాం. ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టిన భిక్ష అని మనందరికీ కూడా మనందరం కూడా తెలియజేసుకోవచ్చు. మీ అందరి అభిమాన నాయకుడు మన దామచర్ల ఆంజనేయులు గారు ఒక పక్క డిసిసి చైర్మన్ గానే కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు కూడా మంత్రిగా ఆ రోజు పనిచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరస్మరణీయుడు, ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన ఆంజనేయులు గారి విగ్రహం కూడా మీ అందరి సమక్షంలో ఈ రోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సుదినం. ఈ రోజు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఇద్దరు మనవళ్ళు ఒక పక్క దామచర్ల సత్య గారు, అదేవిధంగా జనార్దన్ గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే అదే లెగసీని ఈ రోజు ఇక్కడ మీ అందరి అభిమాన నాయకుడు బాలవీరాంజనేయ స్వామి గారు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి గౌరవం ఇస్తూనే వాళ్ళ తాలూకు అడుగు జాడల్లో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి 3 టర్ములుగా కూడా విధ్వంస పరిపాలనలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఈ రోజు మీ అందరి ముందు నిలబడగలుగుతున్నారు. ఆ రోజు మీరందరూ కూడా అమరావతి రైతులకు ఇచ్చిన స్వాగతం గాని, మీరందరూ ఇచ్చిన భరోసా గాని, అమరావతి రైతులకి మీరు అండగా నిలబడిన విషయం గానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ రోజు ఈ విజయం అన్నది వచ్చే 3 సంవత్సరాలకో లేకపోతే ఈ టర్మ్కో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా దేశజాలని పక్కన పెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలతో మళ్ళా వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా బాగుపడదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పరిపాలన చూసాం. మళ్ళా అటువంటి పరిపాలన వస్తాది అన్న ఆలోచన కూడా మనసులోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మీలో ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేసినట్టు అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని
పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదని, పైగా ఆయన చేసిన తప్పుల కారణంగా ప్రాజెక్టుకి తీవ్రమైన నష్టం జరిగిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కక్కుర్తితో చంద్రబాబు తెచ్చుకుని నాశనం చేశారని ధ్వజమెత్తారు. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చెల్లించేలా 20,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు, ఆర్ఎంసీ 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా, మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగ్ అన్నీ పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అంతా అందరికీ అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే అని ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకు అని శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు సమ్ అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్ ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది? అది అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్ళను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు, పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు, పాపం వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేమేం మాట్లాడినా ఆయన కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన? ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే స్వామి, మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరనమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది. ఈ మధ్యలో మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని? పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్నా ఏంది స్ట్రాటజీ ఏంది? హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం, అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా. పికప్ అయినప్పుడు నేనే కదా మొదలు పెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు.
సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా 3.61 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు. చిత్తూరు నుంచి లోచన్ తన ఫస్ట్ టికెట్ కొని జనసేన పార్టీకి డొనేట్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. అట్లాంటా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే బెంగళూరు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా, SRMT సవిత VIT కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు, చిన్నదా పెద్దదా కంటే కూడా వాళ్ళ పార్టిసిపేషన్ టువర్డ్స్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను అందరికీ, పాలిటిక్స్ అనేది ఇది ఒక వ్యక్తికో లేకపోతే కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కాదు. ప్రతి సిటిజన్ ఆడ మగ తేడా లేకుండా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, లేకపోతే పొలిటికల్ అవేర్నెస్ అన్న పెంచుకోవాలి. ఎందుకంటే మంచి గవర్నెన్స్ రావాలంటే, మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే మంచి అవేర్నెస్ ఉన్నటువంటి కుర్రవాళ్ళు లేకపోతే యువతులు రాజకీయాల్లో పాల్గొనాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మీ అందరికీ నా బెస్ట్ విషెస్. చేకూరి రామభద్రరాజు దాతృత్వంతో భీమవరం పాత బస్టాండ్ సరికొత్త అధ్యాయం అయిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. చేకూరి రామభద్రరాజు పార్వతీ దంపతుల ఆర్థిక సహకారంతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో 55 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యకలాపాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం 4 ప్లాట్ఫామ్లను, శిశువులకు పాలు ఇచ్చే గది, రిజర్వేషన్ అండ్ కార్గో కౌంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్వీఆర్ వరప్రసాద్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు, తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, స్వచ్ఛంద సేవకులు కంతేటి వెంకటరాజు, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాదిరాజు బాబు, చిలుకూరి బోసరాజు, ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఇందుకూరి రామలింగరాజు, పొత్తూరి బాపిరాజు, చెనమల చంద్రశేఖర్, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, ముదునూరు శ్రీహరిరాజు, బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు పద్మనాభరాజులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎలా ఉన్నారండి? హలో Viradha
Ashwin sir, please. Relax. పెద్దలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా చాలా మంచి కార్యక్రమం. నిజంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా మంచి కార్యక్రమం. 3 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఇవాళ నాగరాణి గారు కలెక్టర్ గారు చెప్పగానే రామభద్రం వాళ్ళు చాలా ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేశారు. ఆమె 25 lakhs ఏమంటే 55 lakhs పెట్టి అక్కడ ఒక చాలా నేను ఎక్కడ బస్ స్టాండింగ్ ఇలా చూడాల అక్కడ దాంతో పాటు రిసెప్షన్ అక్కడ సీసీ కెమెరా పక్కన మహిళలకి సంటి పిల్లలకి అలాగే క్లాక్ రూమ్ లగేజ్ కూడా చేస్తానికి రూమ్ అరేంజ్ చేసి చాలా బాగా చేశారు. అంటే 2 విషయాలు ఇందులో గుర్తుంచుకోవాలి. చేసే పని మంచిదైతే చేస్తున్న దాతలకి ఇక్కడ మన దేశంలో పదవి లేదు. నమస్కారం, కంగ్రాచులేషన్ అమ్మ, చాలా బాగా చేయించావు. నీ స్ఫూర్తి డెఫినెట్ గా రామభద్రాలు. నేను ఇవాళ అసెంబ్లీ ఉంది అందరూ వెళ్ళిపోయారు, నేను ఒకనే వెళ్ళా. కాను చేసే పని మంచిది. 2 రామభద్రం గత 40 ఏళ్ళ నుంచి నాకు తగిన స్నేహితులు. ఇక్కడ కూడా భీమవరం వాళ్ళకన్నా కైకూరు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషం. చేస్తున్న పని మంచిది. అందరినీ కలిసి దీంట్లో అభినందన తెలియజేద్దాం అనుకున్నా. చాలా మంచి పని చేస్తామమ్మా. నాగరాణి గారు మీకు అందరికీ తెలుసు, మీరు మా బస్ స్టాండ్ వాళ్ళు మాతో కట్టిస్తున్నారా? మా షాపులన్నీ మీకు ఇక్కడికి వస్తాయి. అలాగే శ్రీనివాసరాజు గారు బాగా చేశారు. ఒక శాలువా తెప్పించాను కప్తం. అలాగే అంటే నేను నాగరాణి గారు ఉండగా ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఆమెకి జరిగినంత విషాదం జీవితంలో ఎవరికి జరగదు. నిజంగా ఆ 2099 ఎలక్షన్ అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నప్పుడు ఒక హానెస్ట్ అప్రైట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర అంటే ఉమేష్ చంద్ర అంటే ఏంటంటే ఆయన తాతగారి పేరు ఉమావసారు సబ్ ప్రెసిడెంట్ చేశారు వేమూరు, అక్కడ అమృతూరు సబ్ ప్రెసిడెంట్. ఆయన మనోడి ఉమేష్ చంద్ర అంటే హానెస్ట్ ఆఫీసర్ ఆయన. లేకపోతే అందరూ అనుకున్నారు ఈ కుటుంబం ఏమవుతుంది. ఇవాళ నాగరాణి గారు ఇవాళ వచ్చి కలెక్టర్ గా ఇంత మంచి పనులు చేస్తాను. నేను 10 ఏళ్ళ నాడు కలిశాను. నేను చెప్పాను, అమ్మా నీకు ఎప్పుడు ఏమన్నా మీ నాన్నగారితో ప్రమాణం అంటే ఆ నాన్నగారు నాకన్నా 6 ఏళ్ళు చిన్నాయి. నేను ఆ రోజే చెప్పాను 10 ఏళ్ళ నాడు నీకు ఎప్పుడు ఏదున్నా నాకు చెప్పమ్మా, ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం నాకు చేసిన దాంట్లో చిన్నపిల్ల ఒక కొడుకు నక్సలైట్స్ ఇవాళ మనం అభినందించాల్సిన ఎన్డీఏ ప్రభుత్వంలో నక్సలైట్స్ ఇంకా కొన్నాళ్ళకి నక్సలైట్స్ అనే చరిత్ర ఉండదు. ఒకప్పుడు నక్సలైట్స్ దేశభక్తులు కానీ వాళ్ళు చేసే బస్సులు తగలబడతాయి. ఇట్లాంటి మంచి ఆఫీసర్స్ చంపేసి చాలా తప్పులు చేశారు. ఇవాళ ఆమె ఇక్కడ కలెక్టర్ గా ఉండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నది మనస్ఫూర్తిగా అభినందిస్తానమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా మంచి కార్యక్రమం. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ పేరు మనస్ఫూర్తిగా నమస్కారం. మన భీమవరం పట్టణంలో అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమం రామభద్రరాజు గారు డొనేట్ చేసినటువంటి బస్ స్టాండ్ ని ప్రారంభించిన వ్యక్తులకు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందరగా ఈ బస్ స్టాండ్ చూస్తే ఫస్ట్ వీడియో చూశాను. నేను చూసిన రోజున రామభద్ర గారు ఫోన్ చేసి చెప్పాను, హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా కట్టినటువంటి బస్ స్టాండ్ మీరు కట్టారు. రాబోయే తరాలకి మీరు పారదర్శకంగా మీలాంటి చూసి చాలామంది డోనర్స్ అంటే కలెక్టర్ గారు అడిగిన వెంటనే నేను చేస్తున్నానని చెప్పారు నాకు. అదేవిధంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఎవరైనా బస్ స్టాండ్ కడతారు, బస్ స్టాండ్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా బేబీ ఫీడింగ్ కానీ, అదేవిధంగా టికెట్ కౌంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతోటి డ్రింకింగ్ వాటర్ ఆరో వాటర్ మరి ఇవ్వగా అది కూడా కూలింగ్ వాటర్ తోటి పెట్టడం కానీ ఈ మంచి కార్యక్రమం చేసిన రామభద్రరాజు గారిని వారి కుటుంబ సభ్యులు సత్యనారాయణ గారిని వారి కుమారులు గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు నమస్కారం చేస్తూ సెలవు. అయితే ముఖ్యంగా ఈరోజు చేకూరి రామభద్రరాజు గారు పార్వతి గారు మనకి ఎంతో సహృదయంతో ముందుకొచ్చి ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు ఇక్కడ చుట్టూను. కానీ ఆ ఉన్న శ్రీమంతుల్లో మంచి హృదయం ఉన్న శ్రీమంతులు
చేకూరి రామభద్రరాజు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఫెసిలిటీస్ అవి కోసం నేను చాలా లిబరల్గా నేనే మీకోసం అది వెళ్ళను, అసలు అడుగుతాను. అలా చాలా పనులు చేశారు ఇక్కడ. చాలా మంది ముందుకు వచ్చి చాలా మంచి పనులు చేశారు. నేను ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూసినప్పుడు ఇక్కడ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడడం అంతా కూడా చూసాము. నేను ఏ విధంగా చేయాలి అన్నప్పుడు అడగగానే మన కృష్ణరాజు గారు సహకారంతో రామభద్రరాజు గారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ వారు జీవితంలో ఆ 50 లక్షలు ఎన్నోసార్లు ఖర్చు పెట్టి ఉంటారు, కొన్ని 100,000 సార్లు. బట్ ఈసారి ఖర్చు పెట్టింది మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మహిళలకి, పిల్లలకి, మధ్యతరగతి ప్రజలకి, మరియు ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రావెల్ చేసే వారందరికీ కూడా వారందరి హృదయాల్లోనూ వారి స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ మేము అడగగానే ముందుకు వచ్చి చేశారు. ఇందులో కూడా చాలా హర్డిల్స్ మేము ఎదుర్కోవడం జరిగింది. రకరకాల అవన్నీ కూడా నేను చెప్పలేను, కానీ వాటినన్నింటి కూడా దాటుకుంటూ ముందుకెళ్ళి దీన్ని ఫాలోఅప్ చేసిన మన కృష్ణరాజు గారు, తర్వాత మన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ ప్రవీణ్ గారు, ఇక్కడ చేసిన అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే దీనికి ఇంత మంచి హృదయంతో అంటే స్ఫూర్తినిచ్చి ముందుకెళ్లే విధంగా ఈ బస్ స్టాండ్ ఇంత చక్కగా, ఇంత సుందరీకరణంగా ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన కట్టడానికి ఇంత బస్ స్టాండ్స్ లో చేశారు. ఇలాంటివి ఇంకా మరిన్ని కట్టడాలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఫెసిలిటీస్ కోసమే మనం ఈ ఊర్లో నిర్మించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మన భీమవరపట్నంలో 2వ పట్టణంలో పాత బస్ స్టాండ్గా పేరుగాంచిన బస్ స్టాండ్. పూర్వం మా చిన్నప్పుడు చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చాలా రోజుల తర్వాత మున్సిపల్ చైర్మన్ గా కూడా ఇచ్చిన డ్రీమ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన షెల్టర్ కట్టి ఇక్కడ బస్ ఫెసిలిటీ పెట్టాలని. బట్ నేను ఒక జడ్పీస్తాలో అనే ఒక వివాదాల్లో కొన్నాళ్ళు చేయలేకపోయాం. ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ కలెక్టర్ నాగరాణి గారు, అదేవిధంగా తాత అయినటువంటి అంకుల్ రామభద్రరాజు అంకుల్ కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక మంచి ఫెసిలిటీ మనకి మెయిన్ బస్ స్టాండ్ అన్నా కూడా ఇక్కడ సెకండ్ స్టాప్ కింద పెట్టి చాలా కార్యక్రమాలు చేయడం, మంచి వసతులతో కట్టడం. బస్ స్టాప్ అంటే ఏదో షెల్టర్ వేసి బస్ స్టాప్ కాదు, అదేవిధంగా చాలా ఫెసిలిటీస్ తోటి ఇంక్లూడింగ్ టికెట్ కౌంటర్ కూడా పెట్టి చేశారు. మరొకసారి అంకుల్ కి ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిసిన మేడం డాక్టర్ గారికి, జేసీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో భవానీలకు, స్వాములకు గురుస్వామి పెన్మత్స రామరాజు ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుస్వామి రామరాజు మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో డిసెంబర్ 25వ తేదీ వరకు అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. కాదర్ ఎక్స్పోర్ట్స్ అధినేత రామస్వామి పళని అప్పన్ సహకారంతో సోమవారం అన్న సమారాధన నిర్వహించినట్లు దీక్షా మందిరం ప్రధాన అధ్యక్షులు కండవల్లి కేశవాచార్యులు చెప్పారు. అన్నదానం నిర్వహించుకోవడానికి స్థలాన్ని ఇచ్చిన ఇందుకూరి యోగా వెంకట సత్యనారాయణరాజు, మహేష్లను సత్కరించారు. ప్రతిరోజు సుమారు 1000 మంది దీక్షాపరులకు అన్న సమారాధన నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం పాలకవర్గం అన్నదాన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 2వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలకు ఏఎన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. స్వరూపం అన్న ప్రసాదం వృధా చేయరాదు స్వామియే తన్మయ్యప్ప.
స్వామియే శరణమయ్యప్ప విజయదశమిని పురస్కరించుకుని ఈ రోజు నుండి అడ్డవంతిని దగ్గర వేయించేసినటువంటి ఈ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం నందు మన అయ్యప్ప స్వామి భక్తులకు అదేవిధంగా కనకదుర్గ మాత దీక్ష పూర్ణ వారికి అలాగే ఆంజనేయ స్వామి భక్తులకు ఈ రోజును పురస్కరించుకుని డిసెంబర్ 25 వరకు ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతున్నది భక్తుల సహకారంతో. అందుచేత 50 మంది భక్తులు అయ్యప్ప స్వాములు అదేవిధంగా మాలాధరణ ధరించినట్టు అమ్మవారి భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు శివస్వాములు మన దీక్షా మందిరానికి వేయించేసి అందరూ ఈ అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలకు పునీతులు కావాలని చెప్పి స్వామి అయ్యప్ప ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయాలు అందించినటువంటి ప్రతి ఒక్క భక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అన్ని దానములలో కల్లా అన్నదానం గొప్పది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఓ బంగారం దానం చేయడం కానీ ఓ ధనం కానీ వస్త్రం కానీ ఇత్యాదిగా ఏ దానం చేసినా కనుక కొంచెం ఇస్తే బాగుంటుందో అనిపిస్తుంది. కానీ భోజనం కడుపు పట్టినదే తింటాం. అంటే ఇక చాలు అని అనిపించేటువంటి దానం ఏదైనా అంటే అన్నదానం. అటువంటి అన్నదానాన్ని మన రామరాజు స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో వారి నేతృత్వంలో మన దీక్షా మందిరం పాలకవర్గము అలాగే అయ్యప్ప స్వామి వారి యొక్క అన్నదాన సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క పూర్తి సహకారంతో అలాగే మన గంగరాజు గారి కుమారుడైనటువంటి వీరి యొక్క అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు మనకి. ఎందుకంటే ఇంత కార్యక్రమం జరగడానికి ఒక మూలస్తంభం వారు. కారణం ఏంటంటే ఈ స్థలం వారిని వారు ఈ స్థలంలో ఎవరైనా అన్నదానం చేద్దాం అనేటువంటి వాళ్ళు మన పరపరపాలు అందరూ కలిపి తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పేసి గత సంవత్సరం ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు అవకాశం. వారికి ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి వారికి వారి కుటుంబానికి కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉండాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మన దీక్షామందిరంలో ఈ సంవత్సరం 95 రోజులు చేస్తున్నాం. కారణం 95 రోజులు చేస్తున్నాం. ఈ రోజు మొదలుకొని డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా చక్కగా ఈ కార్యక్రమం చేద్దామనుకుని నిర్ణయం చేయడంతోనే దాతలందరూ కూడా ముందుకు వచ్చి నేను భోజనం పెడతానని దాతలు బాగా విరివిగా రావడం అనేటువంటి జరిగి చాలా వైభవంగా పరిపూర్ణంగా జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమం డిసెంబర్ 25 వరకు కూడా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ స్వామి. ఈరోజు మన అడ్డమందిరం దగ్గర గల అయ్యప్ప స్వామి దీక్షా మందిరంలో ఈ రోజు నుండి 95 రోజులు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 25 వరకు కూడా ఇది అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానానికి అయ్యప్ప స్వాములే కాదు శివస్వాములు భవానీలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నదానాన్ని ఇది 2వ సంవత్సరం. ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేసిన ఆలయ పాలకవర్గ సభ్యులందరికీ అదేవిధంగా అన్నదాన కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. 95 రోజులు నిర్విరామంగా భవానీలకు కానీ అయ్యప్పలకు కానీ ఈ భిక్ష పెడతాం అనేది ఇది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే కమిటీ వారు అందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారంతో పాటు పండ్లు, క్యారెట్, బీట్రూట్ వంటి బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలని గుండుగోలను పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి సూచించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుకొలనులో పిహెచ్సి పరిధిలోని భీమడోలు, పొలసానపల్లి గ్రామాల్లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐసిడిఎస్ సిబ్బంది పోషకాహార స్టాళ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించారు. తల్లులు కూడా పిలిచి వాళ్ళకి మేము
మెసేజ్లు పెడతా ఉంటాం అన్నమాట. పిల్లల తల్లికి మెసేజ్లు పెడతాం, ప్రతిరోజు పెడతాము. వాటిలో ఉన్నాయన్నీ వాళ్ళకి ఇలా నేర్పించడం అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కలిగేలాగా మేము చెప్తామన్నమాట. ఆ రోజు ఖచ్చితంగా పిల్లల తల్లులు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు తల్లిని పిలిచి వాళ్ళ బిడ్డలకి ఏ విధంగా నేర్చుకుంటున్నారు, మేము చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా లేదని వాళ్ళని కూడా అడుగుతాము. మీరు చెప్పిన ఇంటికి వచ్చి చెప్తున్నారమ్మా, మళ్ళీ మీరు పెట్టిన మెసేజ్లు కూడా మేము చూస్తున్నామని వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా చూడండి, బుక్స్ రాపించడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ పాటలు ఆటలు అన్నీ మేము స్కూల్లోనే నేర్పిస్తూ ఉంటాము. అది మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మీకు మెసేజ్ పెట్టిన విధంగా మీరు నేర్చుకుంటున్నారా లేదని వాళ్ళ తల్లికి అవగాహన కలిగిస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే విధంగా మేము తల్లికి అవగాహన కలిగిస్తాము. ప్రతి 4 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంత్రి లోకేష్ భేటీ. ఈ నెల 25న నిర్వహించనున్న డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం. మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ మంత్రులు గొట్టిపాటి, డిబివి స్వాములతో కలిసి ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఈ గ్రామాల్లో స్వస్థ నారీ సశక్త పరివార్. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టి దోచుకోవడం తప్ప చేసిందేం లేదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేసి జనసేన పార్టీకి విరాళాలు అందజేస్తున్న అభిమానులు. ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పార్టీకి చెక్కుల అందజేత. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.